మరి రేష్మా ఎప్పటి నుంచి నువ్వు పాటలు పాడుతున్నావు? నేను 8 years నుంచే పాడుతున్నా అక్క. యాక్చువల్గా నేను ఉద్యమంలో నేను కూడా ఒక భాగస్తురాలనే. చాలా వేదికలు ఎక్కిన, ప్రతి ఒక్క ప్రోగ్రామ్ చేసిన, తెలంగాణ వచ్చేంత వరకు నేను కూడా పోరాడిన. నాకు పాటలు అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఒక మంచి స్టేజ్లు ఉండాలి అనేది, నాకంటూ ఒక గుర్తింపు ఉండాలనేది నా కోరిక. అలాంటి అవకాశాలు ఏమైనా వచ్చినాయా? వచ్చినాక ఎంవి మ్యూజిక్లో నాకు మొదటగా అవకాశం ఇచ్చిండు మల్లిక్ తేజ్ అన్న. చూడ్డానికే చాలా చిన్న పిల్ల ఉన్నావు, 8 years నుంచి పాడుతున్నావు, అలానే ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసావంటే. డాడీ తీసుకెళ్ళేది. ఓకే. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ సపోర్ట్తోనే. నాకు అప్పుడు పాటలు అంటే కూడా అంత తెలియదు కదా. డాడీ కళ అసలు, నా కళ అని చెప్పడం కంటే డాడీ కళ అని చెప్పొచ్చు. ఆయన డ్రీమే నన్ను ఒక మంచి స్థాయిలో చూడాలని అనుకునేది. డాడీ ప్రతి ఒక్క వేదికకు ఆయననే వెళ్ళి తీసుకెళ్ళి నాకు ప్రోగ్రామ్ చేయించి తీసుకొని వచ్చేది. ఓకే. ఇప్పుడు ప్రోగ్రామ్స్ లోనే పాడుతూ ఉన్నావా, లేకపోతే రికార్డింగ్స్ కూడా రికార్డింగ్స్ కూడా పాడుతున్నా. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని పాటలు పాడారు? పాడుండొచ్చు ఒక 50 వరకు. దీంట్లో అమ్మ పాటలు పాడినవి ఉన్నాయా ఇంకా? నాకు అసలు యాక్చువల్గా అమ్మ పాటలు అంటేనే ఎక్కువ ఇష్టం. ఆడపిల్లల గురించి అయినా, అమ్మ గురించి అయినా, వాళ్ళ గురించి పాడాలని ఎక్కువ ఉంటుంది. ఏ స్టేజ్కైనా కూడా ఆ పాట ఖచ్చితంగా పాడాలి అని అనిపిస్తుంది, పాడతా. అట్లా నీకు బాగా ఎక్కువసార్లు పాడాలనిపించిన పాట, ఎక్కువసార్లు పాడిన పాట ఇంకేదైనా ఉందా? సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది 2 అక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవ జాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనుపాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 సూపర్ సూపర్ సూపర్. ఇది చాలా ఫేమస్ పాట కూడా కదా, ఎప్పటి నుంచో ఉన్న పాట, కానీ ఎన్నిసార్లు విన్నా కూడా వినాలనిపిస్తూ ఉంటుంది. ఎంత బాగా పాడారు అసలు.